హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక పీఆర్సీపై కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు భారీ వరం ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక విషయమై సానుకూలంగా స్పందించారు. పీఆర్టీయూ నాయకులతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు వేతన సవరణ సంఘం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని పీఆర్టీయూ నాయకులు తెలిపారు. ఇక పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి, 30% మధ్యంతర భృతి కూడా ఇవ్వాలని పీఆర్టీయూ నాయకులు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబు పీఆర్టీయూ 2026 డైరీని క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో టీచర్స్ ఎమ్మెల్సీ డాక్టర్ గాదే శ్రీనివాసులు నాయుడు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గిరిప్రసాద్ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై సీఎంతో పీఆర్టీయూ నాయకులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పీఆర్టీయూ నాయకులు మాట్లాడారు. నూతన జిల్లాల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడంతో ఉమ్మడి సర్వీసు రూల్స్ ఏర్పాటుకు త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేసి ఎంతో కాలంగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న ఉమ్మడి సర్వీసు రూల్స్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇక పీఆర్సీ కమిటీ చైర్మన్ని వెంటనే నియమించాలని, 30% మధ్యంతర భృతి అంటే ఐఆర్ ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, సిలిండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ నాయకులు విన్నవించారు. పీఆర్టీయూ నాయకులు చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వినతులు, డిమాండ్లు సీఎం చంద్రబాబు నెరవేర్చారు. దసరా పండుగకు డీఏ ప్రకటించగా పెండింగ్ బిల్లులు చెల్లించారు. ఇక మిగిలిన పీఆర్సీ, ఐఆర్ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.